న్యూస్. నల్గొండ జిల్లాలో రైతులు కరువుతో అల్లాడుతున్నారు. కనీసం కూలీలకు కూడా పని దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఓవైపు వరుణదేవుడు రైతులపై కక్ష పెట్టడం, మరోవైపు ప్రభుత్వ ఉపాధి హామీ పనులను నిలిపివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటున్నారు రోజువారీ కూలీలు. జిల్లాలో ఉపాధి హామీ కూలీల ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. రాష్ట్రంలో కరువు స్పష్టంగా కనిపిస్తుంది. మొదట తొలకరి జల్లుతో రైతులను కొంత ఆనందాన్ని వ్యక్తపరిచిన, మరోవైపు ఆ తర్వాత విత్తనాలు విత్తిన తర్వాత రైతులు మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వేసిన విత్తనాలు మొత్తం కూడా మొలక దశలోనే మాడిపోవడంతో పాటు సరైన సమయానికి వర్షాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో మొత్తం కూడా పల్లెల్లో రైతుల పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం నల్గొండ మండలం కంచనపల్లి గ్రామంలోనూ ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ గ్రామం ఏంటి, అసలు మీరు ఎంత పంట వేసారో, ఎట్లుంది రైతుల పరిస్థితి? మాది పొజిషన్ సార్. ఇప్పుడు వర్షాలు బాగా మామూలుగా చూపించింది. దాన్ని బట్టి ఎకరానికి ఒక 10-15 వేల ఖర్చుతో దున్నిచ్చి గింజలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆడిపోయే పరిస్థితి ఉంది. దాన్ని చూస్తే ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు పనులు లేక, ఈ వర్షాలు పడక ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏదో రకంగా సాయం చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది మాకు. అట్లనే ఇక్కడ పనులు లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉపాధి హామీ పని కల్పించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇది చెప్పండి, ఊర్లో ఉపాధి హామీ పని కానీ ఏమన్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం వేసిన పంటలు మొత్తం కూడా ఎండిపోయే దశకు వచ్చినాయి. ఇప్పుడు అంటే మిగతా ఇంకా ఇతర ఏమైనా పనులు దొరికే అవకాశం ఏమన్నా ఉందా? చేలు మొత్తం ఎండిపోతున్నాయి. వరి చేను నాటు పెడితే నాటుకుపోతుంది, నీళ్ళు దొరక్క. పత్తి చేను ఆరిపోతుంది, కొన్ని మొలవక ఎండిపోయినాయి. ఎడ్లకు మేత కూడా లేదు పసలకు. చూస్తే రైతులు మాత్రం అంటే వేసిన పంటలు మొత్తం కూడా ఎండిపోవడంతో పాటు ఇబ్బంది పడుతున్నారని చెప్తారు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏం పంట వేసారు, అసలు పంటల పరిస్థితి ఎట్లుంది, లేకపోతే ఇంకా ఏమన్నా ఊర్లో ఇంకా వేరే పనికి ఏమైనా పోయే అవకాశం ఉందా? పనులు దొరుకుతున్నాయా? ఊర్లో ఏం పనులు లేవండి. మేము 13 ఎకరాలు పత్తి వేసుకున్నాము మేమేను. కానీ అందులో గింజలు పెట్టినాం. ఆ గింజలు గిట్ట పెట్టిన గింజలు గిట్ట మొలవలేదు. కొన్ని మలిసిన మొక్కలు ఎండిపోతున్నాయి. మందు పెడితే పెట్టిన మందు గిట్ట కరగే సమయం లేదు ఈ వర్షాలు లేక. ఊర్లో జనాలు కూలికి వెళ్దామన్నా ఏం పని లేక ఎండల ఊళ్ళోనే ఉంటున్నారండి. బయటికి వెళ్దామన్నా గిట్ట ఎండాకాలం ఎండలు ఉన్నట్టే ఉంటున్నాయి. గ్రామాల్లో ఇతర పనులకు వెళ్దామన్నా అటు ఉపాధి హామీ పనులు కావచ్చు, ఏ పనులు లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాము. ఇక ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు రైతులు. మొత్తానికి మాత్రం నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం కరువు స్పష్టంగా కనిపిస్తుంది. వర్షాలు లేకపోవడంతో పంటలు మొత్తం కూడా ఎండిపోవడంతో పాటు అటు అడుగంటిపోయిన భూగర్భ జలాలతోటి కూడా వేసిన బోర్లు కూడా పడకపోవడంతో ఇబ్బంది పడుతున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ సర్కార్ ఇటు రైతులపై ప్రత్యేక దృష్టి సాధించడంతో పాటు వారు నష్టపోయిన రైతులకు ఉపాధి హామీ పనులు కావచ్చు, ఇక ఇతర పనులపై అంటే ఏదైనా ఒక స్పష్టమైన హామీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి రైతులు కూడా కోరుకుంటున్నారు. ఇది నల్గొండ జిల్లాలోని పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో శేఖర్.